కీర్తించడానికి ఈ చక్కటి సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి మా ఇళ్ళకున్న కనికరంగా గొప్పది స్వామి. జీవితంలో స్థితిగతుల్లో పరిస్థితుల్లో ఉన్నది అరుణోదయ దర్శనం గురించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఈరోజు ఏమైనా కేవలం మాలో ఏం లేదు స్వామి. అది మా సామర్థ్యమే కాదయ్యా, మా బలమే కాదు. నిమిషాలు ప్రార్థించారు ప్రభువును ప్రేరేపించిన కొద్ది ప్రార్థించారు. ఈ 21 దినాల క్రిస్మస్ ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో 13 రోజులు గతించి 14వ దినాలు అడుగుపెట్టారు. అయితే గడిచిన దినాల్లో ప్రభు మనతో నేర్పించిన పాఠాలు మనలో రూపుదిద్దబడ్డాయి. ప్రభు ఎలా ఉండాలని ఆశించిందో ఆయన ఆశించినట్లుగా మార్చుకోవాలి. లేకపోతే నిరుపయోగమైపోతాయి, ఉపయోగం లేనివైపోతాయి. దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. నేను నడిపి మీ ఉపదేశాన్ని ఉపయోగించుకోగలగా ప్రభు నీ ఆలోచనలను ఏకీభవించగలిగితే మా జీవితాల్లో ప్రభు తండ్రి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. తండ్రి స్తోత్రం. పరిస్థితులను ప్రవేశిస్తున్నాం తండ్రి, నా చుట్టూ అనుకునేటువంటి చీకట్లు మనకు ప్రవేశిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు నీవే ప్రభు ఆధారం, ఒక నీవేనయ్యా ఆశ్రయం. స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన దేవుడు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయడానికి వందనాలు. ఒక ఆధారమైన దేవానికి వందనాలు. మా బలమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, మహాదేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ పాద సముఖంలో నిలిచి ఉన్నాం. నీ దయ చొప్పున, నీ అనుగ్రహం చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమంతటి కొరకై నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీ ప్రేమకై, నీ అనురాగానికై ప్రతిదినము మీరు మహిళలు కలుగు చేసుకుంటున్న నవనూతనమైన వాత్సల్యత కొరకై నిండు మనసుతో మీకు స్తోత్రాలు. ఉదయ కాలపు వేళలో ఆశతో ఆసక్తితో ఈ పాద సముఖానికి చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ప్రార్థించి ప్రారంభించిన క్రమంలో ఇంతవరకు పాడడానికి, కీర్తించడానికి మీరు కృప చూపించారు. ఉన్న సమయం అంతటి కూడా మీరు ప్రయోజనపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త విషయాల్లో కూడా సహాయకుడు వైపు పట్టించి మీరు బలపరచమని దీవెనకరమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ అల్పదాసునిగా నన్ను మీ అధికారానికి మీ నడిపింపుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవుడికి పొందుకునే నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిగా మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు శుభవందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువు మిమ్మల్ని నిరాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ 21 దినాల క్రిస్మస్ ప్రయాణంలో 14వ రోజుకు వచ్చేస్తున్నాం. మనం గడిచిన దినాల్లో 7 రోజులు గడిచిన తర్వాత మనం మందిరంలో అందరం కలిసి ప్రేమను పంచుకుంటూ మన ప్రేమను, మన సమైక్యతను మనం చూపించాం.
సో రేపు మళ్ళా ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఎంతమందికి ఇష్టం? దేవునికి ఇష్టం. నాకు కష్టంగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక. ఎందుకంటే గత వారం కొంచెం మీకు ఉదయాన్నే ప్రిపేర్ చేసి తీసుకురావడం మీకు కష్టం అనిపించి మీరు బయట నుంచి తీసుకొచ్చారు. సో కనుక అది మీకు ఇబ్బంది అనిపించింది, నాకు అర్థమైంది. కనుక రేపు ఆ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు ఆ కార్యక్రమం లేదు. దేవునికి స్తోత్రం కలుగుతా. సో మనం లాస్ట్ డే మనం చూద్దాం. సో మనం 22వ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అంటే మళ్ళీ 21 మళ్ళీ ఆదివారం వస్తుంది కనుక 22వ తారీఖు ఉదయం మళ్ళీ మనము అలా కలుసుకుని మనం ప్రభువును స్తుతిస్తూ 21 దినాలు ప్రభు అద్భుతంగా జరిగించారని ప్రభువుని కనపరుస్తూ మనం జరిగించుకుందాం. సో కనుక రేపు ఇంకా ఆ టిఫిన్ సెక్షన్ అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకోవాలని. ఈరోజు చాలామంది రాలేదు, వారికి కూడా మీరు తెలియపరచాలని ప్రభు గారు మీకు మనం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. మంచిది. కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని, ఎక్కువ సమయం కాదు కానీ కొన్ని మాటలే నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు మన గత దినం మనం నేర్చుకున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు వచ్చాడు అని. ఆయన వచ్చినటువంటి ఉద్దేశాల్లో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, ఎవరు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన దిగి వచ్చినటువంటి ఉద్దేశాలు చాలా అంటే చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిలో మనము నిన్నటి వేళలో 2 మాత్రమే మనం ధ్యానం చేసాం. ఒకటి ఏంటిది? నశించిన దానిని వెతికి రక్షించడం కోసం. అలా రక్షించబడేటువంటి క్రమంలో అపవాది యొక్క బలము నుండి, అపవాది యొక్క తంత్రాల నుండి విడిపించి ఎదుగో మనలను రక్షించినటువంటి స్థితిలో ప్రభు ఉన్నాడని, అలా అపవాది క్రియలను లయపరచడానికి, అలాగే మనలను రక్షించడానికి వచ్చాడని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది చదవబడినటువంటి వాక్యము, ఇది ప్రవచన వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు తను సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తన చేతికి ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఇవ్వబడిన గ్రంథపు చుట్టలో ఆయన తెరిచి చదువుతున్న ఆ భాగం ఏంటంటే పాఠ్య భాగం ప్రవచనాత్మకంగా వ్రాయబడిన కొన్ని వందల సంవత్సరాల క్రిందటే ప్రవచనాత్మకంగా పలుకబడినటువంటి ప్రవచన వాక్యము అనేటువంటిది, యెషయా ప్రవచించిన ప్రవచన వాక్యము అదిగో ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన చదువుతున్నాడు. ఆ తర్వాత 10కి వచ్చేసరికి లాస్ట్ 19వ వచనంలో వచ్చే చివరి మాట ఏంటంటే ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఎందుకు పంపించాడు అని అంటే ఈ పైన ఉన్నటువంటి చదివినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం కోసం. ఈ కార్యక్రమాలు ఏంటిది అని అంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడే దీనులకు బీదలకు స్వార్థను ప్రకటించాలి. ఎవరికి స్వార్థ? బీదలకు స్వార్థ. బీదల కంటే డబ్బు లేని వారిక, బీదల కంటే లేకపోతే ఏ ఆదరణ లేని వారిక, బీదలకు అనంటే అయితే సమాజంలో చితికిపోయి అణగారిపోయి నిమ్న వర్గాలక, ఎవరికి బీదలంటే ఎవరు అనంటే సహజంగా ఈ సామాజికవేత్తలు కూడా చెప్పే మంచి మాట ఏంటంటే బీదలు అనంటే ఇంటి నిండా డబ్బులు ఉన్నప్పటికీ, అదే చుట్టూ ఎంతమంది మార్గాలు ఉన్నప్పటికీ, తనకి ఎన్ని ఆస్తులు సంపదలు ఉన్నప్పటికీ పలకరించే నాదుడు లేకపోతే అతడు బీదడు అని చెప్పారు.
అంటే ఉండవలసినది ఏదైతే లేదో అది లేనటువంటి వ్యక్తి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనుషులు పేదలు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారు, నిత్య జీవ మార్గమును ఎరిగినటువంటి వారు, ఏ త్రోవలో వెళ్ళాలో తెలియకే ఇగో దారి తప్పినటువంటి చుక్కల వలె నువ్వు లోకంలో తిరుగాడుతున్నటువంటి ప్రజలు, ఏం చేయాలో అర్థం కాక, ఏ వైపుకు వెళ్ళాలో అర్థం కాక, సామర్థ్యం ఉన్నా బలం ఉన్నా లేదా బంధుబలకం ఉన్నప్పటికీ కూడా గమ్యము కానరాని స్థితిగతులు అయిపోతున్న స్థితిగతులలో దేవుని రాజ్యాన్ని లేదా దేవుని ప్రేమను ఎరుగని స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీదలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ రకమైనటువంటి బీదరికం అంటే అది పాపము చేత పట్టబడిన బీదరికం, పాపము చేత చనిపోయినటువంటి బీదరికంలో ఉన్నటువంటి వారు. వీరందరూ కూడా మరలా ఏమవ్వాలి అంటే జీవమును సంతరించుకోవడమే, జీవమును సంపాదించుకోవడమే. నా మటుకు నేను చెప్పగలిగిన ఒక మంచి మాట ఏంటంటే, ప్రపంచంలో బాగా ధనవంతులైనటువంటి బిల్ గేట్స్, లేకపోతే అనిల్ అంబానీ, అదే ధీరుభాయ్ అంబానీ, ఇలాంటి వాళ్ళు కోట్లకు పడగలిగిన వాళ్ళందరికంటే కూడా నేను ధనవంతుడిని అంటాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నేను భాగ్యవంతుడిని అంటాను, నేను ధన్యుడిని అంటాను. ఎందుకంటే నాకు నా సమస్త లోకాలను ఏనేటువంటి, సమస్త లోకాలను కూడా నోటి మాట చేత కలుగజేసినటువంటి అదిగో ఆయన నాకు తండ్రి అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన నా తండ్రి అయినప్పుడు ఆయన సొత్తంతా కూడా నాదే. అదిగో ఆ సొత్తును నాకు ఇవ్వడం కోసం నేను దారిద్ర్యంలో ఉండగా శ్రీమంతుడైనటువంటి ఆయన నా కోసం దిగి వచ్చి నన్ను శ్రీమంతునిగా చేశాడే, అది భాగ్యవంతమైనటువంటి స్థితి. నా బీదరికాన్ని, నా దారిద్ర్యతనంతటిని కూడా తొలగించి ఆయన శ్రీమంతునిగా చేయడం కోసం ఆయన దిగి వచ్చాడు. బీదను సంపన్నునిగా చేయడం కొరకు, ఏమీ లేని వాడిని అన్నీ కలిగిన వాడిగా చేయడం కొరకు ఆయన దిగి వచ్చాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు చాలా కొన్ని సందర్భాలు మనకు అనిపిస్తుంది, నాకు ఎవరున్నారనిపిస్తుంది, నాకు ఏమీ లేదనిపిస్తుంది, నేనేమి చేయలేననిపిస్తుంది. ఎవరున్నారు, ఏమి లేదు, నాకు నేను ఒంటరి వారిని అని చెప్పేటువంటి ఫీల్ మనకి కలుగుతుంటుంది. అదే సమయంలో నేను ఉన్నాను కదా అనేటువంటి స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరున్నా లేకపోయినా ఆయన మనతో ఉంటే చాలు. మనతో ఉన్నప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఏమి చేయాలో మనకి ఆలోచన దొరుకుతుంది, మనం నడవవలసినటువంటి ఉపదేశ మార్గం మనకు దొరుకుతుంది. మనం ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టి ఆ స్వరానికి విద్యకి చూపించి వెంటనే ప్రభుత్వం మనం మాట్లాడగలగాలి. ఏమని, ప్రభు నువ్వు నిజమే, నువ్వు నాకున్నావు, ఆకాశమందు నాకు నీవు తప్ప అది ఇంకెవరున్నారయ్యా, నన్ను విడిపించేవాడు నీవే, నన్ను రక్షించేవాడు నీవే, నన్ను రక్షించడం కోసం, విడిపించడం కోసం, ఈ దీన స్థితి నుంచి, ఇగో ఈ దారిద్ర్య స్థితి నుంచి నన్ను విడిపించడం కోసం నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన నీవు నాకున్నావు. ఇక నేను కృంగిపోను, నేను బలహీనంగాను, నేను ఓడిపోనని చెప్పనని మన ప్రాణములను మనం ఏం చేయాలంటే పురికొల్పుకోగలగాలి. దేవునికి స్తోత్రం. మన చుట్టూ శ్రమలు ఉంటాయి, మన చుట్టూ చీకటి ఆవరించి ఉంటుంది, కానీ చుట్టూ చీకటి ఆవరించున్న, శ్రమలు ఆవరించిన పరిస్థితులు అయినా మన ప్రాణాన్ని మనం ఏం చేయాలంటే పురికొల్పుకోవాలి. మన ప్రాణం, మన ఆత్మ కొన్ని సందర్భాల్లో కృంగిపోతుంది. ఆ కృంగిపోయినటువంటి సమయంలో మనం ఏం చేయాలో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన, కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వాక్యం చూద్దాం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ మాటను మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏ మాట అంటే ఇంకను ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం చదువుతున్నటువంటి మాటలు మనం కొంచెం విడమర్చి విపులంగా మనం చదువుతుంటే మన ప్రాణానికి ఒక రకంగా చెప్పాలంటే సమాధానం, ఊరట కలుగుతుందని చెప్పడానికి, నిశ్చిత కలుగుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఏంటిది? నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు. ఎలా కాదు, ఎలా కృంగి ఉన్నావు అనడానికి, ఎలా కృంగి ఉన్నావు అనడానికి చాలా
అర్థం ఉంది. ఎలా కృంగి ఉన్నామంటే అది ఎలా జరిగింది అని అర్థం కదండి. అది ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా సంభవించింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి మీనింగ్. ఎలా కృంగి ఉన్నావు అని అంటే ఎందుకు నువ్వు కృంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన ఉన్నాడుగా. నువ్వెందుకు బలహీనమైపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన ఉన్నాడుగా. ఆయన రక్షణకర్త కదా, ఆయన విమోచించేటువంటి వాడు కదా, ఆయన సంరక్షించేవాడు కదా, మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు వచ్చినవాడు కదా. నీవెందుకు కృంగిపోయావు నా ప్రాణమా అని తనను తాను సముదాయించుకుంటూ తనను బలపరుచుకుంటున్నటువంటి వైఖరి. ఎందుకు వచ్చేసరికి ఆ మాట అంటే నాకు చాలా ముచ్చట అనిపించిన మాట ఏంటంటే, నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నా చుట్టూ శత్రువులు నన్ను ఆవరించి ఉన్నప్పటికీ, సమస్యలు ఊపిరి సలపలేనట్లుగా నన్ను ఇబ్బడి ముబ్బడి చేసేస్తున్నప్పటికీ ఇంకను, అందుకే ఆ మాట మనం అన్వయ చేసుకుని చెప్పింది. ఇంకను అంటే ఏ పరిస్థితి ఎలా ఉన్నను, ఏ విధమైన స్థితిగతులు నాతో ఉన్నప్పటికీ, నేను కృంగిపోయే పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ, నేను ఓడిపోయినట్లుగా ఉన్నప్పటికీ, ఏమీ పొందుకోలేని వాడిగా ఉన్నప్పటికీ, నా జీవితంలో అన్ని ఎదురొస్తున్నట్లుగా అనిపిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నన్ను శ్రీమంతునిగా చేయడం కొరకే దిగి వచ్చిన వాడు, నన్ను బలవంతునిగా చేయడం కోసం, నన్ను బలపరచడం కోసం, బ్రతికించడం కోసం, నన్ను ఘనపరచడం కోసం, నా దీన స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేర్చడం కోసం, ఉన్నత స్థితిని నా కోసం విడిచిపెట్టిన వాడు ఆయన నా కొరకు ఏం చేయడు, ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను దీనిని బట్టి నేను కృంగిపోను, కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన నా కొరకే చేసిన త్యాగమును బట్టి నేను ఇంకా ప్రభువుని స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ మాట తనలో తాను చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, కొంచెం పైకి వెళ్ళి మనం ముందుకు చదివితే 2వ వచనం నుంచి మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నా ప్రాణము దేవుని కొరకు ఆశపడతా ఉంది, జీవము గల దేవుని కొరకు ఆశ కలిగి ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను, నేను ఎప్పుడు రావాలి, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు నిలబడాలి, నేను ఆరాధించాలి అని తన మనసులో ఆశ కలిగినటువంటి ప్రాణము. ఎందుకని రీజన్ ఏంటంటే, రీజన్ చెప్తున్నాడు అక్కడ. జనులందరూ అంటున్నారట, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే ప్రాణము నాలో కరిగిపోతుంది, నీరైపోతుంది. ఇగో ఆ బాధను వ్యక్తపరుస్తున్నాడు. పరిస్థితులను చూస్తుంటే ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా దాపురిస్తున్నాయి అని తనలో కలుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితుల్లో దానికి తోడు మనుషులు కూడా చేరి, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏమైపోయాడు, అసలు నీ దేవుడి కార్యాన్ని చేయలేకపోయాడా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయాడా, దేవుడిని నీ పరిస్థితి నుంచి విడిపించలేకపోయాడా అని చెప్పని మనుషులు అంటున్నప్పుడు మనం ఆ మాటలకి ప్రాణం ఎంత నీరైపోయిందండి, ఎంత కృంగిపోతాం. అంతేకాదు మనం దానికి తోడు మనం గతంలో ప్రభు పట్ల ఎలా విశ్వాసం కలిగి ఉన్నామో, ఎంతగా ఓర్పుతో మనం కొనసాగామో, దేవుడి కొరకు నీతి క్రియలు మనం చేశామో, ఈ క్రియలన్నింటిలో కూడా ప్రభు కొరకు ఎంతగా నిలబడ్డామో మనకు తెలుసు. సో అదే జ్ఞాపకం వచ్చినప్పుడు ఎన్ని వృధా అయిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి అని చెప్పని మనలో ఉన్న కొంచెము ఆసక్తిని, ఏది ఆ మొదటి ఆసక్తిని, మనలో ఉన్న ఆ ప్రేమను, మొదట ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ప్రాణమును పురికొల్పుకుని, నా ప్రాణమా ఆయనే నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. మన క్రియలు బాగున్నాయి, ఒకప్పుడు మన మంచి విశ్వాస వీరులమే, దేవుడు అంటే మనం దేవుడి సన్నిధిలో నమ్మకంగా కొనసాగినటువంటి వారమే. బట్ అయినప్పటికీ ఈ పరిస్థితులు, మనుషుల మాటలు, మన జీవితాల్లో వ్యతిరేకంగా కలుగుతున్నటువంటి పరిస్థితులు, నాకేమీ లేదు, ఎవరు లేదు, నేనేమి సాధించలేకపోయాను, నా పని వల్ల, నా బలం వల్ల, నా తెలివితేటల వల్ల, నాకున్న జ్ఞానం వల్ల, అంతేకాదు కనీసం నా భక్తి, నేను చేసిన ప్రార్థన వల్ల కూడా నాకేమీ ప్రయోజనము కలగలేదు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నిరుత్సాహంగా ఏమొస్తుంది చెప్పండి.
కృంగిపోవడం కాకపోతే ఏమొస్తుంది? మనం ఎత్తుకున్న బరువును సైతం కూడా విడిచిపెట్టి, బాధ్యతలు కూడా పక్కన పెట్టి, బంగారాన్ని తెచ్చేస్తుంది వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అప్పుడే మనకి ఫ్యాన్ పోయి మనకు కనపడతాం, కృంగిపోతాం. మనకి జీవోత్సవాలుగా మన బ్రతుకులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ సందర్భంలో మనం చేయాల్సింది ఏంటిది అంటే, ఆయన ఇదిగో నా స్థితిని మార్చడానికి, నన్ను అక్కడికి చేర్చడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినట్టుంటాడు. ఇలా అనుమతించాడంటే ఏదో రీజన్ ఉంది. బట్ అయినప్పటికీ నేను ఆ చిత్తానికి నేను అప్పగించుకోవాలి అని మనం సంపూర్ణంగా ప్రభువుకు లోబడుతూ మనం ప్రభువుని ఘనపరచగలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఎందుకంటే మనం ఆయన ఎదుట ఉండాలని, ఆయన ఎదుట మనం దేదీప్యమానంగా ప్రకాశించాలని, మన దీపస్తంభము ఆయన ఎదుట అది ప్రకాశించేదిగా, అది అనేకులకు వెలిగించేదిగా ఉండాలని చెప్పని ప్రభు ఆశిస్తున్నాడు. సో మనం ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడతాడు ప్రకటన గ్రంథంలో. ఎఫెసీ సంఘం గురించి ప్రభు మాట్లాడతాడు. చూడండి ఒకసారి ఎఫెసీ సంఘం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రాణములతో మనం మాట్లాడుకుని, మనం బలపరుచుకుని ప్రభువును స్తుతించేటువంటి వైపుకు కనుక మనం అడుగులు వేయకపోతే నా భక్తి వ్యర్థమైపోయిందని చెప్పని, ఇది ఇన్ని క్రియలు, ఏ క్రియలు ఇవన్నీ కూడా దేవుని కొరకు నిలిచాం, దేవుని కొరకు పోటపడ్డాం, అనేక ప్రజలను రక్షించడం కోసం ప్రయాసపడ్డాం. సో పగలనక రాత్రనక దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి కొనసాగుతూ వచ్చాం. దుష్టులను సహించలా, దుష్టత్వమును రానివ్వాల. వాళ్ళు అబద్ధికులని, వారి మాటలను బట్టి, వారి బోధనను బట్టి వారి మన దగ్గరికి రానివ్వకుండా మనం పక్కన పెట్టేశాం. స్తోత్రం. భారము మోయిలో అలసిపోలేదు. అన్నీ బాగున్నాయి. కానీ పరిస్థితుల వైపు చూసి నేను చేసిన భక్తికి ప్రతిఫలం ఇదా అనుకుని స్తోత్రం కృంగిపోయిన పరిస్థితి. నా మటుకు నేను కూడా చెప్పగలిగిన మాట అదే, నా సాక్ష్యం కూడా అదే. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎంత భక్తి చేసింది, అందరి చేత దూషించబడింది, ద్వేషించబడింది. మా కుటుంబానికి అసలు మా బంధువులలో స్థానం లేనిదైపోయింది. సో ఇంతకాలం ఇలా చేసినా కానీ దేవుడు మాకు ఏం చేశాడు? అసలు దేవుడు అనేవాడే ఉంటే ఈ పరిస్థితి రాదు. ఇంత కష్టపడుతుంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడు అని ఒక రకమైన ఆలోచన కలిగి దేవుడు లేడు అనేటువంటి నిర్ధారణకు వచ్చి దేవునికి దూరం అయిపోయి, చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో పెరిగిన వాడు అయినప్పటికీ కంప్లీట్గా దేవుడికి దూరం అయిపోయిన పరిస్థితులు అయిపోయాయి. దేవుడి ప్రేమ మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుని ప్రేమ విడిచిపెట్టదు, దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. ఆ ప్రేమ మనము ఏ స్థాయిలో ఉండాలని కోరుకుందో ఆ స్థాయికి చేర్చేంత వరకు ఒక మాట చెప్పాలంటే మన విషయమై కన్నీరు కారుస్తూనే ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో మనం ఎలా కన్నీరు కారుస్తామో, ఒక వ్యక్తి మార్చబడాలని, భర్త మార్చబడాలని, పిల్లలు మారాలని, పరిస్థితులు మారాలని ఎలా ప్రార్థన చేస్తామో, తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నటువంటి మన ప్రభువు, మన ఉత్తరవాది అయినటువంటి ఆత్మదేవుడు సైతం కూడా మన మార్పు కోసం, మన పరిస్థితులను చూస్తూ ఉండి మార్పు కోసం, మనలో ఆ మనసు రావడం కోసం వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా. దేవుని పిల్లల ఆ కారణం చేతనే మనం మరణానికి అప్పగించబడకుండా మనం తప్పించబడుతూ అవకాశాలు పొందుకుంటున్నాం. ఈ అవకాశాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇది మనం చేసిన ప్రార్థన మన భక్తి కాదు, కానీ మన కోసం తండ్రి కుడి పార్శ్వం ముందు జరుగుతున్న విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉత్తరవాదిగా ఉండి యాజ్యమాడుతున్న కారణం చేతనే మనం ఇంకా బ్రతికించబడుతున్నాం. అవకాశాలు మనకు వస్తున్నాయి. మనం సరిచేయబడడం కోసం, పురికొల్పబడడం కోసం, ప్రభువు ఉన్న స్థాయికి స్థానానికి చేర్చబడడం కోసం, ఆయన చేసిన త్యాగము మన విషయంలో వ్యర్థం కాకుండా ఉండడం కోసమే ఇదిగో వారి అనుక్షణం ప్రయాసపడుతున్నారు. ప్రతినిత్యము కూడా ప్రసవ వేదన పడుతున్నారని చెప్పడానికి నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మనం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, మన స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏ స్థితి అయినప్పటికీ. కానీ పరిస్థితులను చూసి కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, భక్తి వ్యర్థమైపోయింది అనేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి సందర్భంలో మనం మరింత దీన స్థితికి, హీన స్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు దాపరిస్తాయి. అంటే ఎవరి జీవితాల్లో అయితే క్రీస్తు ఉండడో వారు బీదలు. దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తును కలిగిన వాడు శ్రీమంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన సమస్తమును నా కోసం ఇవ్వడం కోసం, ఆ సమస్తానికి నన్ను వారసునిగా చేయడం కొరకు వచ్చాడు కనుక ఆ తండ్రి యొక్క అధికారంలో, ఆ తండ్రి నియమించినటువంటి నియమాల ప్రకారంగా నేనుంటే ఆ దస్తావేజుల్లో ఏదైతే రాశాడో అదంతా కూడా నా సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి సంపాదించినటువంటి ఆస్తికి వారసుడు కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అతడు మేజర్ అవ్వాలి, ఆ ఆస్తిని కాపాడుకోగలిగినటువంటి జ్ఞానం సంపాదించుకునే వాడిగా ఉండగలగాలి, దాని విలువను గుర్తెరగలిగిన వాడిగా ఉండాలి, దాన్ని సరిగా సద్వినియోగపరచగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ స్థాయికి వచ్చినప్పుడే ఒక లాయర్ని పెట్టుకుంటాడు, నమ్మకస్తుడైన లాయర్ని పెడతాడు. సో అతను బహుశా వెళ్ళిపోయే సమయానికి వచ్చినప్పుడు ఈ బిడ్డ పరిపక్వతకి లేకపోతే మేజర్ స్థితికి అన్ని విషయాల్లో రానప్పుడు ఆ వ్యక్తికి అప్పచెప్పి ఈ స్థాయికి వస్తేనే ఈ ఆస్తి వాడి సొంతం, లేకపోతే ఇది ఏ ఆశ్రమానికి రాసేసేయండి. మార్పు రాకపోతే, ప్రజలలో లేకపోతే, ఆ కోరుకున్నది రాకపోతే, ఆ పోనీలే నా కడుపును పుట్టినోడే కదా అని చెప్పి ఇప్పుడు చాలా మంది జరిగిన సంఘటనలు ఉన్నాయి అలాగా. స్తోత్రం. కానీ మనం ఆరాధన చేసుకున్న దేవుడు, మనము ఆయన పోలికలో చేయబడిన వారమే అయినా, ఆయన స్వభావంలో స్వరూపంలో ఉన్నవారమే అయినప్పటికీ కూడా మనలో ఆయన ఆశించినటువంటి గుణము గనక, స్వభావం గనక కనపడకపోతే ఆ ఆస్తిని ఎట్టి పరిస్థితులు ఇచ్చే దేవుడు ఆ ఉన్నత స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళలో. సో మనం ప్రభు ఆశించినట్లుగా మనం మార్చబడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఈరోజు చెప్తున్న మంచి మాట ఏంటంటే మన స్థితిని మార్చడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనలను సంపన్నులుగా చేయడానికి ప్రభు వచ్చాడు. ఏదది ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యము, కృపైశ్వర్యము ప్రభు మనకి కలుగచేసి ఆత్మలో ఆనందించేటువంటి వారముగా యుగ యుగాలు నిత్య ఆనంద రాజ్యంలో ఉండగలిగినటువంటి ఆ సంపన్న స్థితికి బిల్ గేట్స్ చెప్పలేడు. దేవునికి స్తోత్రం. బిల్ గేట్స్ కోట్ల రూపాయలు పెట్టి ఓ పురాతనమైన బైబిల్ కొని పెట్టుకున్నాడు, కానీ రక్షణలో లేదు. అనిల్ అంబానీకి లేదా ముఖేష్ అంబానీకి, ధీరుభాయ్ అంబానీకి కోట్లు పడగలిగిన కోట్లు ఉన్నాయి, కానీ ఉండేది నలుగురికి 400 మంది పని చేసేటువంటి బిల్డింగ్ ఉంది, కానీ కొన్ని కోట్ల చేత కట్టబడే బిల్డింగ్ ఉంది, కానీ పరలోక రాజ్యంలో గజం స్థలం లేదు. దేవునికి హల్లెలూయా. కానీ నాకు మాత్రం దేవుడు సమృద్ధి అయినటువంటి గృహాన్ని కడుతున్నాడు. హల్లెలూయా. అది ఎంత సుందరంగా ఉందని చెప్పలేదు, అది ఎంత సుందరంగా ఉందని చెప్పడానికి కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి మనకి. ఏంటిది? క్రీస్తు రాకడికి గుర్తులు ఎట్లా మనకు తెలియబడుతున్నాయో అలాగే మనం కట్టుకోబోయే అంటే కట్టబడుతున్నటువంటి గృహము ఎంత అందంగా డిజైన్ చేయబడుతుందో అనేటువంటిది మనకి కూడా తెలుస్తుంది. ఎట్లా అంటే మనము ప్రభువుని వెంబడించి నడుస్తున్న దానిని బట్టి. దేవునికి స్తోత్రం. మనం ప్రభువు కొరకు నిందపడిన దానిని బట్టి, మనం ప్రభువు కొరకు ప్రయాసపడిన దానిని బట్టి, ప్రభువును మనం వెంబడించిన విధానమును బట్టి, ప్రభువు కొరకు మనం చేసిన దానిని బట్టి నువ్వు దేవుని గురించి ఒకరికి సాక్ష్యం ఇవ్వు. ఏమవుతుంది? నీ కొరకు కట్టబడి ఇంటిలో ఒక రాయి తీసి గౌరవం పెడతాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడి సన్నిధికి నడిపించు, ఒక అందంగా ఒక డెకరేషన్ ఏదో జరుగుతుంది, ఒక పని జరుగుతుంది నీ విషయమై, నీవు చేసిన దానికి ప్రతిఫలముగా. దేవుడికి స్తోత్రం. అది నీ సొత్తు. ఇక్కడ సొత్తు కొద్ది రోజులే, అక్కడ సొత్తు యుగ యుగాలు
ఉంటుంది. అది సంపన్నమైన స్థితి. ఆ బీదలకు సువార్తను చెప్పి, ఆ బీదలకు దేవుని ప్రేమను ప్రకటన చేసి, వారిని సంపన్నులుగా, వారి దారిద్ర్యతను తొలగించి ఆయన ధనవంతులుగా చేయడం కోసం ప్రభువు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే మనము మాత్రము ఆయననే చూడాలి కానీ మన పరిస్థితుల వైపు మనము, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మనం కృంగరిస్తాయి. పరిస్థితులను చూస్తే ప్రాణం నీరైపోతే మన భక్తి మీదే మనకి ప్రశ్న ఏర్పడుతుంది. ఎంతకాలం ఏం చేశాను, ఏం సంపాదించాను, చేసిన ప్రార్థన అంతా ఏమైపోయింది. కానీ యోగ గ్రంథంలో మనం చూస్తాం, నీ భక్తిని ధైర్యం పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ భక్తి నీ వృధా అయిపోయిందనేటువంటి ఆలోచన కాదు. నేను ప్రభు కొరకు ఇలా ఉన్నాను, కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. తగిన కాలమందు దానికి ప్రభు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి ధైర్యం కలిగించాలి. మన భక్తి, మన ప్రభుతో నడిచిన విధానం మనకి ధైర్యం పుట్టించి ఆయనతో కూడా అడుగులు వేసి. ఇక్కడ ఇంకొక మంచి మాట చెప్పే మాట ఏంటంటే, అక్కడ భక్తుడు అన్నాడు, ఇంకను మీరు ఆ మాట చదివిన ప్రతిసారి కూడా మీరు దాన్ని స్ట్రెస్ చేసి మీరు చదవండి. ఏదైనా ఆ మాట చదివే ముందు ఇంకొక మాట అనుకోండి, సాతానా నువ్వు ఎన్ని తెంగడాశాలు వేసినా నేను ప్రభువుని స్తుతిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎన్ని రకాలుగా జిమ్నాస్టిక్స్ చేసినా నేను నా ప్రభువుని స్తుతిస్తాను అని చెప్పని మనం దాన్ని చదువుకోవాలి. ఆ మాటను భక్తుల హృదయంలో ఎంత చక్కగా చూడండి. మీకు మనం రండి ఒకసారి కీర్తన గ్రంథం 42వ కీర్తనలోకి వచ్చారా? 42వ కీర్తనలో 5వ వాక్యంలో అన్నాడు ఆ మాట, నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. అలాగే పేజీ తిప్పండి, 11వ వచనం చూడండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ఇంకొంచెం కిందకు వచ్చి 43వ కీర్తన 5వ వచనం చూడండి. ఆయనే నా రక్షణకర్త, ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో లేఖనంలో ఒక్కసారి వ్రాయబడిన మాటే ప్రాముఖ్యమైంది కదండి. కానీ ఇదే మాటలు ఏ మాత్రం కూడా పొల్లు కూడా పోకుండా, అర్థం మారకుండా 3 సార్లు ప్రస్తావించబడింది అంటే ఎంత ప్రాముఖ్యం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన విషయమో. ఎందుకంటే కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, కానీ ఆ కృంగదీసే లేదా ఆ పరిస్థితులన్నింటిలో కూడా శత్రు భయము చేతనో, లేదా పరిస్థితుల భయము చేతనో, ప్రాణ భయము చేతనో, ఏ విధము చేతనైనా సరే మనం కృంగిపోనివ్వకుండా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు నీ సహాయము దయచేయి. స్తోత్రం. ఈ పరిస్థితులను జయించగలిగిన సహాయం నాకు దయచేయి. ఈ చుట్టూ అలుముకుని ఉన్నటువంటి ఈ చీకట్లను చీల్చగలిగినటువంటి వెలుగు అనేటువంటి నీ సహాయం నాకు అనుగ్రహించు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. 3వ వాక్యం చూడండి. నీ 43వ కీర్తన 3వ వాక్యం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వస్తాయి. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు నేను చేరతాను. దేవా నా దేవానుచు సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతలు చెబుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నా చుట్టూ చీకటి ఉంది, నేను ఏం చేయాలో, నేను ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నాకు నీ వెలుగును దయచేయి, నీ సత్యము నాకు అనుగ్రహించు. అవి ఏం చేస్తాయంటే నన్ను తోడుకుని వస్తాయి, నన్ను నడిపిస్తాయి. నడవవలసిన మార్గంలో ఏ దిశగా నేను నడవాలో అప్పుడు ఏం చేస్తానంటే నీ బలిపీఠం దగ్గర నేను రాగలుగుతా, ప్రార్థన చేయగలుగుతా. అంటే మన సమస్యలు వచ్చినప్పుడు, మొబ్బడైపోతున్నప్పుడు ఏం చేయలేదు చెప్పండి? ప్రార్థన చేయలేదు.
ప్రార్థన బలిపీఠం దగ్గర మునుపు మనం అర్పించిన అర్పణ అర్పించలేం. అర్పించిన హృదయపూర్వకంగా అర్పించలేం. మునుపు అర్పించినంత అర్పణ అర్పించలేం. సో కనుక ఆ బలిపీఠం దగ్గరికి ఆయన అంగీకరించి ఆ బలిపీఠం మీద నేను అర్పిస్తాను. ఎప్పుడంటే నీ వెలుగులో నేను నడిచినప్పుడు, నీ సత్యం అనుసరించి నడవగలిగినప్పుడు. అవి ఏం చేస్తాయంటే నేను దారి తప్పిపోకుండా నడవవలసిన మార్గంలోనే నన్ను నడిపిస్తాయి. అప్పుడు నీ బలిపీఠం దగ్గర నేను మోకరిస్తాను. ఎట్లా? ఎవరున్నా లేకపోయినా నాకు నువ్వు ఉన్నావయ్యా. ఏమున్నా లేకపోయినా నాకు నువ్వు ఉన్నావు నాయనా. ఏ పరిస్థితిని చూసి సంతోషించే పరిస్థితులు లేకపోయినా ఆనంద సంతోషములు కలుగు చేసే పరమానందాన్ని, నిత్యానందాన్ని ఇచ్చే దేవుడు నువ్వు నాకున్నావయ్యా అని ఆ హృదయపూర్వకంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని స్తుతిస్తాం. ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక్కొక్క మాట టైం అయిపోతుంది, కానీ ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను ఒకసారి తుళ్ళూరులో దైవ సేవకుడు జ్యోతి ప్రసాద్ గారు నా స్నేహితుడు. రోజు ఆన్లైన్ ప్రేజ్కి వెళ్తున్నాను, తను కూడా రావాలి. కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసరికి తను ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంట్ నువ్వు రావాలి. ఎందుకు? ఎక్కడికి రావాలి? ఎందుకు? ఇప్పుడు మనకు ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్కి వెళ్తున్నాం కదా, నువ్వు కూడా రావాలి కదా. లేదు నువ్వు రావాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తికి చీకటి పెట్టింది, దయ్యం పెట్టింది, రావాలి. సరే అని చెప్పని ఇక అక్కడికి వెళ్ళి మనం చేసేది ప్రార్థనే, ఇక్కడ కూడా చేసేది మనం. సో కనుక ఇంకా ప్రాముఖ్యమైన కార్యం కదని చెప్పని వెళ్ళాను. వెళితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి దురాత్మ ఎంత ప్రభావంగా ప్రజలు భయపెడుతుందంటే, అది ఆ మైక్ స్టాండ్ ఉంది కదండి, ఆ మైక్ స్టాండ్ని సింపుల్గా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం అనిపించింది. అంటే అంత బలం, అంత సామర్థ్యం. మా మనుషులు బలహీనుడే, నా చేతిలో కూడా మెతక చేతి మామూలే కదా. కానీ లోపల ఉన్నటువంటి దురాత్మ అంత బలమైనటువంటి ఐరన్ రాడ్ని, చిన్నది పెద్దదైతే కొంచెం వంచవచ్చు, కానీ చిన్న రాడ్ని సింపుల్గా కష్టపడకుండా ముఖంలో కూడా ముఖ తొలగా కొంచెం సింపుల్గా వచ్చి పడేసి ప్రార్థన చేస్తున్నాం, కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నాం. రమారమి తనలో 23 దయ్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం జరుగుతుంది. రాత్రంతా పెనుగులాడి రాత్రంతా పోరాడినటువంటి దినాల్లో అది 2వ రోజు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెల్లవారి ఇంచుమించుగా 3:20 అవుతుంది. నేను ఇలాగే ఉన్నాను, దగ్గరపడిన వ్యక్తి అట్లా ఉన్నాడు ఆపోజిట్ నాకు ఎదురుగా. ఆ వ్యక్తి వెనక గడియారం ఉంది, సేమ్ అలాగే వెనక. ఆ వ్యక్తి అంటున్నాడు, నా టైం అయిపోతుంది, ఆ టయానికి నేను వెళ్ళిపోతాను తప్పించి మీరు వెళ్ళమంటే నేను వెళ్ళదని చెప్పినట్టుగా మాట్లాడుతూ ఈ మాటలు అన్న మాట ఏంటంటే, అసలు మీరు దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఏదో ఆశీర్వాదాలు ఇస్తాడని ఆరాధన చేస్తున్నారు, కాపాడుతాడని చెప్పిన ఆరాధన చేస్తున్నారు, మేలు చేస్తాడని చెప్పిన ఆరాధన చేస్తున్నారు, అంతే. అసలు దేవునిగా గుర్తించి మీరు ఆరాధన చేయట్లేదు అని చెప్పని ఇలా ఇంట్రాక్ట్ అవుతుంటే నాకు నిజమే కదా అనిపించింది. నిజమే కదా, ప్రభు మేలు చేస్తేనే కదా దేవానికి స్తోత్రం అంటున్నాం. మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నాం అని చెప్పిన ఒక రకమైనటువంటి ఇరిటేషను, రోషము, బాధ అవన్నీ కలగలిపి వచ్చేసింది. నాకు బాధ అనిపించి అన్న మాటకి మా టైంలో నేను వెళ్ళిపోతాను, కానీ మీరు వెళ్ళమన్నప్పుడు వెళ్ళమని చెప్పి నన్ను అంటేసరికి ఇంకా రోషం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలిగి. విచిత్రం ఏంటంటే, వాడికి అనుకున్న ప్రకారంగా కాదు, కానీ దేవుని సామర్థ్యం ప్రకారంగానే విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 23 దయ్యాల నుంచి విడుదల కలిగింది. స్తోత్రం. ఆ రాత్రి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను, చాలా ప్రభువును స్తుతించాను. ప్రభువు నేర్పించిన పాఠాలను బట్టి మనం ప్రభువును స్తుతించేది మేలు చేశాడనే కాదు. మనం అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడతాం. ఏదది, నువ్వు నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు అని అంటాం. కాపాడకపోతే స్తుతించుమా? మనం కాపాడితేనే కాదు, కాపాడకపోయినా సరే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్న మాటలు. ఏదది, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆయన దాన్ని అనుమతించినా సరే నీకు మాత్రం మొక్కేదే లేదని, నువ్వు చెప్పినట్టుగా నీ మాటకి లోబడేదే లేదు. మా దేవుడు ఏంటో మాకు తెలుసు, మా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు, ఆయన పరిశుద్ధత తెలుసు, ఆయన ప్రభావము తెలుసు, ఆయన మా కోసం సిద్ధపరిచింది తెలుసు. దేవుడికి స్తోత్రం.
అది మన మనసులో ఉండాలి. దాని కొరకు మనం ప్రభువును స్తుతించాలి. పరిస్థితులు మనం ఆ దృష్టిని, ఆ ఆశయాన్ని అది కనుమరుగు చేసేదిగా ఉండడానికి వీలు. చంద్రుడికి ప్రభావంగా ప్రకాశిస్తుంటాడు, కానీ మధ్యలో ఏమొస్తాయి? మబ్బులు అడ్డొస్తాయి. ఈ మబ్బులు అడ్డొచ్చినప్పుడు దాని ప్రకాశం, మబ్బులు అడ్డొచ్చినాయి కదా అని చెప్పని చంద్రుడు ప్రకాశించడం మానేస్తాడా? అయ్యో, భూమి మీదకి వెదలను ప్రకటించడం కోసమే దేవుడు నన్ను నియమించాడు, రాత్రికాలం నుండి జ్యోతిగా నన్ను నియమించాడు, కానీ ఈ మబ్బులు మాత్రం తగ్గడ్డొచ్చేస్తున్నాయి, ఇంకెందుకు ఇంకా నచ్చి పక్క పోదాం అని అనుకుంటున్నా? స్తోత్రం. లేదు, దేవుడు నియమించిన నియమంలో నేను నిలిచినటువంటి ఆ ప్రతి సమస్త సృష్టి కూడా మన విషయంలో కూడా దేవుని నియమం ఇదే. ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా అవ్వా నీవు నా కోసమే దిగి వచ్చిన దేవుడు అడుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 8వ అధ్యాయం 32వ 31వ వాక్యం చదువుదాం. రోమా 8:31 నుంచి. ఇలా ఉంటే ఏమంటాం? దేవుడు మన పక్షాన ఉన్నాడు. విరోధి ఎవడు? తన సొంత కుమారుని ఇవ్వడం కొరకే వెనుక తీయలేదు, మనందరి కోసం అప్పగించిన ఆయనతో పాటు సమస్తమును ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమస్తమును ఆయన మనకి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఆయన కుమారుని చేసినప్పుడు ఏదేవుడు? దేవుడికి స్తోత్రం. అంటే ఆయన కుమారుని కంటే విలువైనది ఏది కూడా లేదు. ఆయన కుమారునితో పాటు అన్నీ మన కోసం సిద్ధపరిచాడు. ఆయన కుమారుని ఇచ్చాడు. అలాంటప్పుడు మనకి ఏదైనా చేస్తాడు. కనుక నా ప్రాణమా నీవు నాలో కృంగిపోపాక, నన్ను విడిపించేవాడు, నా రక్షణకర్త ఆయనే. ఆయన నా బీద స్థితిని, నా దీన స్థితిని, నా హీన స్థితిని మార్చడం కోసం ఆయన దిగి వచ్చేసాడు. ఇదిగో ఆ ప్రవచన వాక్యము ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్న ఆ ప్రవచన వాక్యము నెరవేర్చబడింది. ఇదిగో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా సంపన్నులం, శ్రీమంతులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిట్టినగర్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది సార్. చిట్టినగర్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది. చాలామందికి తెలుసు, నాకు తెలియదు. నాకు కూడా ఎవరో చెప్తే అప్పుడు నేను కూచిపూడి దగ్గర పర్సనల్గా ఉండేవాళ్ళం. అయినా వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేయించుకోరా, అది ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతారా అని చెప్పారంటే, సో ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లు తీసుకుని చిట్టినగర్ వచ్చి మొత్తానికి ఎత్తుకుని చిట్టినగర్ వచ్చి ఆఫీస్ దగ్గర క్యూలో లైన్లో నుంచి రావడమేమో 10:30కి వచ్చాడు. 10:30 వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. 1 గంటకి టపా అని చెప్పి డోర్ మూసేసాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే బోర్డేమన్నది. చాలా విచిత్రం ఏంటంటే ఆ డోర్ మూసే సమయానికి నెక్స్ట్ నాదే, అంటే నా ముందుకు ఎవరు లేదు, నేను అలా వచ్చి నుంచున్నా డోర్ మూసేసాడు. ఏం సార్ అంటే లంచ్ టైం. ఇప్పుడు లంచ్ టైం అయిపోయిన తర్వాత ఓపెన్ చేశాడు. మన 2 గంటలకి ఓపెన్ చేశాడు. సర్టిఫికేట్ చూసి నువ్వు క్రైస్తవుడువా అన్నాడు. ఎస్, నేను క్రైస్తవుడు, నేను ప్రభువుని అంగీకరించిన వ్యక్తిని, నేను ప్రభు కృప ద్వారా బ్రతికించబడిన వ్యక్తిని అని. అయితే బీసీగా నిన్ను చేయడానికి కుదరదు, అపాయింట్మెంట్ రిజిస్టర్ చేయడానికి కుదరదు. క్రైస్తవులు అంటే శ్రీమంతులు, సంపన్నులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలా కృతజ్ఞతలు. నీ రిజిస్ట్రేషన్ నాకు అక్కర్లేదు, నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు నేను శ్రీమంతుడు అని చెప్పాను, చాలు, వందనాలు చెప్పిన వెంటనే తిరిగి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిజమే, లోకం గుర్తిస్తుంది కానీ మనమే గుర్తించలేదు. లోకం మనం సంపన్నులు అని, శ్రీమంతులు అని. అందుకోసమే రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసేది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రిజర్వేషన్ లేకుండా చేసేసేది. వీళ్ళు సంపన్నులని, వీళ్ళు శ్రీమంతులని, అన్నీ ఉన్నవాళ్ళని, అన్నిటిలో కూడా వీళ్ళు ఆరితేరిన వాళ్ళని సమాజం సైతం, గవర్నమెంట్ సైతం కూడా విశ్వసిస్తుంది. కానీ ఆయన వెంబడించే మనమే లేదని అని చెప్పని మనం కృంగిపోతున్న పరిస్థితి అవుతుంది. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఆయన శ్రీమంతుడైంది, ధనవంతుడైంది, మన దారిద్ర్యతనంతని కూడా కొట్టివేసి ధనవంతులుగా చేయడం వరకు దిగి వచ్చిన శ్రీమంతుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని, మన క్రియను విడిచిపెట్టక, విశ్వాసాన్ని విడిచిపెట్టక, సహనాన్ని విడిచిపెట్టక, మన నిరీక్షను విడిచిపెట్టక, ఆయనతో కడమట్టుకు కొనసాగుతూ ఇంకను అన్నారు. అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే పాపం ముడుస్తాడు. స్తోత్రం. భక్తుడు గట్టిమని చక్కని పాట రాశాడు. ఎందుకంటే స్తుతించిన సాతాను పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తుంటే కూడా పెద్దగా భయపడ్డాడు. అటు పక్కనే ఉండి చాలే ఇంకా కొడుకు
ఇప్పుడు నాకు చేసిన జాలే పడుకో అంటాడు. పక్కన నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు బైబిల్ చదువుతున్నా కూడా నాకంటే ఎక్కువ తెలుసా నీకు చదివి జాలే, నాలో చాలా బైబిల్ ఉందంటాడు. దేవునికి స్తోత్రం. సో బైబిల్ తెలిసినా ప్రార్థన చేస్తామని కాదు, దేవుని స్తుతించే స్థుతి ఎవరి నోట ఉంటుందో చాలు, ఖచ్చితంగా వాడు ఏమైపోతాడు, అయిపోతాడండి. హల్లెలూయా. అందుకోసం మనం అనాల్సిన మాట ఏంటంటే, నేను ఇంకా స్తుతిస్తుంది విధంగా చేసుకో అనాలా. మనం తోడుకోవడం మీద పడుకోరికి దాడి మీద కొరకాలి. స్తోత్రం. ప్రభు మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇష్టం ఏం చేసుకుంటారు చదువు ఒకసారి ఇంకొకటే మాట చెప్తారు, యేసు రక్తం ఏం చేయి అనండి, యేసు రక్తం ఏం చేయి, ఏం చేస్తావు చేయి. హల్లెలూయా. నువ్వేం చేస్తావు చేయి, నాకు మాత్రం యేసు రక్తంలో జయం ఉంది. నా ప్రభువే నాకు జయించువాడు, నా ప్రభువే నా పరిస్థితులను మార్చువాడు. నీవు తలపెట్టే ప్రతి కీడుని కూడా మేలుగా మార్చగలిగిన దమ్మున్నవాడు నా రాజు. దేవునికి స్తోత్రం. ఆ మాట కనుక హృదయపూర్వకంగా నిండు మనసుతో చెబితే వాడి ముఖం మాడిపోయింది. హల్లెలూయా. సో ఆడి ముఖం మాడిపోవాలి, ఆడి ముఖం పారిపోవాలి, ఆడి ముఖం పేలిపోవాలి, మనం ఆనందించాలి. మరి ఇప్పుడు వెలుగు సత్యము చేత నడిపించబడి బలిపీఠం దగ్గరికి వస్తే అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆనందము, సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఆనంద సంతోషాలు, ఈ హర్షం కోసమే భక్తుడైన దావీదు కూడా, ప్రభువా నా జీవితంలో ఆనందం సంతోషం ఏమీ లేకపోయింది, అవి నీ సన్నిధిలో దొరుకుతాయి కనుక నీ సన్నిధిలో చూడడం కొట్టి బాగుంటూ బ్రతిమలాడాడు, ప్రాకులాడాడు. అంటే మనం దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోనే ఆయన స్తుతించినప్పుడే, హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడే ఈ నిజమైన ఆనందం, సంతోషం మనకి దొరుకుతాయి. ఇవి కలిగిన వాడే ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఆమె ఈ సంతోషం, ఈ ఆనందం, అది ఈ సామర్థ్యం, ఇవి కొద్ది రోజులు ఉండేవి కాదు, ఇవి శాశ్వత కాలం ఉండేటువంటివి. డబ్బున్న వాడికి లేదు ఈ ఆనందం, అది సమాజంలో పలుకుబడిన వాడికి, అధికారం ఉన్న వాడికి లేదు ఈ ఆనందం. కానీ హృదయపూర్వకంగా ప్రభువుకి సబ్మిట్ అయిపోయి ప్రభువుని స్తుతించి ఆరాధించే వాడికి ఉంది ఈ ఆనందం. ఈ ఆనందం కలిగిన వాడి భాగ్యవంతుడు. ఆమె హల్లెలూయా. అతన్ని అలా మార్చడం కోసమే పాపముతో ఏడుస్తున్నాం, మరణము పడగలో ఉండి బాధపడుతున్నాం, శ్రమలో ఉండి విడిపించబడలేని స్థితిగతుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ బీదరికం నుండి ధనవంతులుగా చేయడం కోసం ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన పరిస్థితులు ఏవైనా కూడా మనం తీర్మానించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రభువా నేను నిన్నే స్తుతిస్తాను, సదానా నేను ఇంకను ఆయననే స్తుతిస్తాను, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నా ప్రభువు. హల్లెలూయా. అని సంపూర్ణంగా మనం ప్రభుతో చెప్పాలి, ప్రభు నేను నిన్నే స్తుతిస్తాను, సాతానా నా రక్షణకర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తాను, నువ్వేనన్నా చేసుకో. ఆమె హల్లెలూయా. ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ చేర్చబడుగా, ఈ అనుభవంలో సంఘము నడిపించబడుగా, దేవరాజ్యానికి మనం సిద్ధపరచబడుగా, ప్రభువు దిగి వస్తూ ఆయన దిగి వచ్చి మన కొరకు సిద్ధపరిచి ఇచ్చిన శ్రేష్ఠ ఈవులను మనం స్వతంత్రించుకోదుగా. ఆమె దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన దేవాంగి ఒక నిమిషంలో తెచ్చి ప్రార్థన చేద్దాం. విడవపోయావా, బలహీనమైపోయావా, భక్తి వృధా అయిపోయింది అనిపించిందా, సంతోషంతో పండుగ చేసుకుంటూ ఆయన మందిరానికి వెళ్ళిన రోజులు వృధా అయిపోయి అనిపించిందా, అనిపిస్తుందా? అయ్యా దేవుడి దగ్గరికి రా, తల్లి దేవుడి సన్నిధిలో నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించినటువంటి ప్రయాసం వృధా అయిపోయింది అనిపిస్తుందా? నిజమే, పరిస్థితులు కృంగదీస్తాయి కదా. కానీ మన పక్కన ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన కొరకై సమస్తమును త్యాగం చేసినటువంటి వాడు శక్తివంతుడని, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడని నీవు విశ్వసించిన నాడు నీ మనసు చెప్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది, నీ హృదయం చెప్తుంది, నేను ఇంకా ఆయన్ని స్తుతిస్తాను. ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను ఆయననే స్తుతిస్తాను. ఎందుకంటే ఆయన నా దేవుడు. ఆయన లేకపోతే అసలు బ్రతకలేదు. ఆయన లేకపోతే నేనంటే ఈరోజు లేదు. కానీ ఈరోజు నేను బ్రతికి ఉండడానికి కారణం ఆయనే. ఈ జీవానికి కారణం ఆయనే. ఆయన ఏది అనుమతించినా, ఆయన మేలు అనుమతిస్తే నీ దేవుడా, ఏ కీడు అనుమతిస్తే దేవుడు కాదా? ఆయన ఇచ్చినప్పుడు సంతోషించాం,
పోయినప్పుడు దుఃఖపడుతున్నాను, కానీ సంతోషానికి ఇచ్చేవాడు ఆయనే. దుఃఖంలో కూడా దుఃఖము కలగజేసి ఓదార్పునిచ్చేవాడు కూడా ఆయనే. కానీ వీటన్నిటిలో కూడా నిశ్చలంగా మనం ఉండగలిగిన స్థితిలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అన్నీ ఉంటేనే సంతోషించే మనసు కాదు, కానీ ఏమీ లేనప్పుడు కూడా మనం ప్రభుని స్తుతించే స్థితిలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. సో అందుకోసమే మన బీదరికాన్ని శ్రీమంతులుగా, ధనవంతులుగా, ఉన్నతులుగా చేయడం కొరకు దిగి వచ్చాడు. ఇక్కడ కృంగిపోబాకు. నువ్వు అన్ని విషయాల్లో కూడా నమ్మకంగానే ఉన్న వ్యక్తివి, యథార్థంగానే నడిచిన వ్యక్తివి. నీ క్రియలు తెలుసు, నీ సహనం తెలుసు. అపొస్తలులు కాక ఈ అపొస్తలుని చెప్పుకున్న వారి బోధన తిరస్కరించి వారిని పక్కన పెట్టేసావు, నీకు తెలుసు. నువ్వు నిందభరించావు, నిందభరించి శ్రమ పడటంలో అలసిపోలేడు, అది కూడా నాకు తెలుసు. కానీ ఆ శక్తి కోల్పోకుండా నువ్వు చూసుకోవాలి. మొదటి ప్రేమను కోల్పోకుండా నువ్వు చూసుకోవాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ. మహిళ నీకున్న ప్రేమ బాగుంది. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరులు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువాన్ని స్తుతిస్తున్నా, నేను కనపరుస్తున్నా, నేను నామాన్ని హెచ్చిస్తున్నా. నిజంగా మా ఇళ్ళలో మీకున్న ప్రేమకై నీకు మనసుతో స్తోత్రాలు. మేము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని పట్టించుకోవట్లేదు, ఏ పాపముతో ఉన్నామో పట్టించుకోలేదు, కానీ నీ ప్రేమ చేత ఆకర్షించి పాపమును ద్వేషించి పాపిని నన్ను ప్రేమించి నా బీదరికాన్ని, నా దీన స్థితిని కటాక్షించి సంపన్నుడిగా చేయడానికి, కృపైశ్వర్యము పొందుకుని ఆత్మైశ్వర్యము చేత ఆనందించడానికి నీవు ఇష్టపడుతున్నావు. అందుకొరకే ప్రభు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి దిగి వచ్చావు. నిజమే, కొన్ని పరిస్థితులు కృంగ చేస్తున్నాయి. ఈ సన్నిధిలో ప్రభువా బలిపీఠము దగ్గర సరిగా బలిని అర్పించలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. కానీ ప్రభువా నీ వెలుగు సత్యము నాకు తోడుగా వచ్చాయా. అవి నన్ను నీ సన్నిధానానికి తోడుకొని వస్తాయి. అప్పుడు నేను బలి అర్పిస్తాను, హృదయపూర్వకమైన బలి అర్పిస్తాను, నీకు ఇష్టమైన బలి అర్పిస్తాను. అప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఈ పరిస్థితులను బట్టి కృంగిపోయే పరిస్థితి నాకు రాదు. నిజమైన సంతోషం నాకు దొరుకుతుంది. ఈ సంతోషాన్ని ఎవరి కొరకే పరలోకములో దివిలో ఉన్న ఆ ఆనందాన్ని నాకు అనుగ్రహించడం కోసమే సర్వాధికారిగా ఉన్నవాడమైనప్పటికీ, నేను నిరంతర స్తోత్రాలుడమైనప్పటికీ సామాన్యుడిగా దిగి వచ్చావని, ఇదిగో నాతోనే ఉన్నావని, నా పక్కనే నిలిచున్నావని, నా తండ్రి నాలో ప్రభువా కాన్స్టాంట్గా ఉండేటువంటి భక్తి నేను చేయాలని, నన్ను ధైర్యపరిచే భక్తిని నేను చేయాలని నాతో మాట్లాడుతూ వచ్చారని కొరకై స్తోత్రం చేస్తాను. ఇంతపైన మాటలను ఈ పిల్లలందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. తండ్రి గొప్ప దేవానికి వందనాలు. ఎవరెవరైతే ప్రభు పురిగిన స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నారో, మీరు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారో, నిన్ను స్తుతించలేని స్థితిలో ఉన్నారో, అసలు ఎందుకు బ్రతుకు అనేటువంటి నిరాశలో ఉన్నారో, వారందరినీ కూడా మీరు దృష్టించమని, నీ హస్తం చాపి వారిని మీరు బలపరచమని. నా తండ్రి మోషేని మీరు బలపరిచారు, యెహోషువని మీరు బలపరిచారు. మోషేని బలపరిస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, యెహోషువని బలపరిస్తే సృష్టిని ప్రభు 13 గంటలు ఆపేశాడయ్యా. అలాంటి శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. కనుక నీ మమ్మల్ని బలపరచండి. మా ద్వారా నీవు ఉద్దేశించిన నీ ఉద్దేశాన్ని కూడా పరిపూర్ణం చేస్తున్నారు మహిమ కోరుకున్నామని. ఈ 21 దినాల క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో మా తండ్రి 14వ దినము మమ్మల్ని తీసుకువచ్చి మీరు మాతో మాట్లాడినటి కొరకై స్తుతిస్తున్నా. అలాగే ఈ దినము జరుగుతున్నటువంటి ఆరాధనలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎక్కడెక్కడ ఏ స్థలములో నిన్ను గూర్చిన ఆరాధన జరుగుతుందో ఆ ప్రతి స్థలములో కూడా అర్పించబడే ఆరాధన అది నీకు ఇష్టమైనదిగా ఉండాలి నాయన. ప్రతి ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరగాలి. నిన్ను ఆరాధించే ప్రజలు కృతజ్ఞత మనస్సుతో ప్రభు ఆరాధనాత్మతో నీ సన్నిధి చేరాలి, ఆసక్తితో చేరాలి. ఎవరు కూడా సమయాన్ని పోగొట్టుకోకూడదు, వృధా చేసుకోకూడదు. ఎవరు ఇచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా ఆసక్తితో నీ సన్నిధి చేరి నిన్ను గణపరచాలి. నిన్ను ఆరాధించే ప్రజలు నీ ఉపదేశం చేత జీవితాలు చక్కదిద్దుకోవాలి. అలాగే దాసులైన వారిని కూడా మీరు బలపరచాలి. వారి నోట మీ మాట ఉంచండి. అలాగే నా తల్లి నమ్మకం లేని వాహనాల మీద ప్రయాణం చేస్తూ ఉండగా అలాగే ప్రయాణ క్షేమం కలగ చేయండి. ఎంతోమంది ఈ వాతావరణ పరిస్థితుల వల్ల బలహీనమైన స్థితిలో ఉన్నారు. వారందరికీ కూడా కావాల్సిన ఆరోగ్యము దయచేయండి.
వారికి ధనాన్ని పని చేయాలని ఆశ ఉన్నప్పటికీ ఆర్థికంగా కొంత ప్రభువ లోటుపాట్లు ఉన్న కారణం చేత వెళ్ళలేని పరిస్థితులు అవుతున్నాయి కనుక వారికి వాహనాలకు సిద్ధపరచండి, ఆర్థికంగా మీరు వారిని బలపరచండి తండ్రి. ఆరాధించడానికి గుడిలో మంటున్నప్పటికీ ఆరాధించే స్థలాలు లేని వారు ఉన్నారు కనుక ప్రభువ స్థలాలు సిద్ధపరచాలి, మందిరాల నిర్మాణం జరగాలి. ఈ అంత్య దినాలలో మునుపెన్నడూ జరగని కార్యాలు ఈ దాసుల ద్వారా సంఘం ద్వారా జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మీ దాసులు అలాగిన తల్లి నీ రక్తము చేత విమోచించబడిన ప్రజలు తల్లిదన ఆనందించాలి, హర్షించాలి, నేను ఆరాధించి ప్రభువ అతిశయించాలని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి కృపను దయచేసి మహిమ పొందుకోవాలి. వాళ్ళకి నేను వారందరినీ కూడా ఈ ఉదయకాలం వేళ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి నీ ఆరోగ్య అవసరం ఆరోగ్యాన్ని కలుగ చేసి అన్ని విషయాల్లో కూడా నీ ఆలోచనను మీరు స్థిరపరిచి కొనసాగించి మీరు మహిమ పొందుకున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా వచ్చినందుకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగా అని ప్రకటన చేస్తూ మమ్మల్ని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య కృప, మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ప్రభు ప్రయత్నం తోడై నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమేచి శిలువ రక్తమేచి యేసు నామమునకు సదాకాలం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. దేని